దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కృపా సత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి మీ పాదాలు చెంతకు వస్తున్నాం ఆయన. నీ వాక్యము సత్యము, నీ వాక్యము మార్గము, నీ వాక్యము జీవం, నీ వాక్యము వెలుగు. కాబట్టి నాయన, వెలుగైన నీ వాక్యంలో మా జీవితాలను నడిపించుకోవడానికి కృప చూపించి సహాయం దయచేయమని వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రియ దేవుని వారసులారా, దేవుని ప్రేమ ఏమిటో, దేవుడు ఏమై ఉన్నాడో ఈ ఒక వచనంలో మనకు అర్థమవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనే వాక్యము బైబిల్ మొత్తానికి చాలా ప్రాముఖ్యత కలిగిన వాక్యం. ఈ వాక్యంలో మొత్తం బైబిల్ అంతటినీ కూడా మనం స్టడీ చేయొచ్చు. దేవుని యొక్క ఈ వాక్యం ఏదైతే ఉందో, అనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనే వాక్యాన్ని 4000 భాషల్లో తర్జుమా చేశారు. ఎన్ని భాషలు? 4000 భాషలు. అంటే తెలుగు, ఇంగ్లీషు, మరాఠీ, బెంగాలీ, అస్సాము, ఇలాగా ఎన్ని భాషలు అయితే ఉన్నావో మొత్తం ప్రపంచంలో ఉన్న భాషలన్నిటిలో కూడా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడనే మాటను తర్జుమా చేశారు. అంటే ఈ మాటలో దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందో మనము గమనించాలి. ప్రజలు అంధకారంలో ఉన్నారు. వారి పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి మనుషుల యొక్క స్థితిని చూసి ఆయన కలిగిపోయి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి తన ప్రేమను చూపించి ఆయన క్రియ రూపంలో కార్యం చేశారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే మాటల్లో కాదు, కానీ తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన ప్రేమ ఏమిటో కలవరిగిరిలో తన కుమారుణ్ణి నలగగొట్టడం ద్వారా ఈ లోకాన్ని దేవునితో సమాధానపరిచి ఆయన జనతైక కుమారుణ్ణి, అనగా అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఆయన బలిగా అర్పించి తన ప్రేమను క్రియల్లో చూపించారు. క్రైస్తవులుగా మనము కూడా దేవుడు లోకమును ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనము కూడా ఈ లోకాన్ని ప్రేమించేవారిగా ఆయన ప్రేమను మాటల్లో కాకుండా క్రియల రూపంలో మనం చూపించేవారిగా ఈ రోజున మనం నేర్చుకోవాలి. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు. ఈ మాట గురించి మనం ఆలోచన చేస్తే ఎంత దేవుని గురించి మనం అధ్యయనం చేసినా, ఎంత ధ్యానం చేసినా ఇంకా దేవుని యొక్క మాధుర్యం మన జీవితాల్లో అలాగ పైకి వస్తానే ఉంటాయి. దేవుని యొక్క స్వభావం గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అనే మాటకి అనువాడు ఉన్నవాడు, దేవుడు అనే మాటకి అనువాడు ఉన్నవాడు, అనగా ఆయన ఏదంటే అది కలుగుతుంది, ఆయన ఎక్కడైనా ఉండగలిగినవాడు, అనువాడు అలాగే ఉన్నవాడు. ఇంకా దేవుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన సర్వజ్ఞాని,
అంటే సర్వము జ్ఞానముతో నిండుకున్న వ్యక్తి, అనగా ఆయన వ్యక్తిత్వంలోనే సర్వ జ్ఞానము ఇమిడి ఉంది. అలాగే ఆయన సర్వశక్తుడు, అంటే ఆయన బలానికి ఏ విధమైన అవధులు లేవు. ఎంత బలవంతుడంటే ఆకాశాన్ని ఆయన చాపగా చుట్టి ఆయన మడత పెట్టి ఉతికేయగలడు. అసలు ఆకాశము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంచు దారి మనకు కనబడదు, కానీ ఆయన ఏం చేయగలడంటే ఆకాశాన్ని చాప కింద చుట్టి ఆయన దాన్ని ఒక వస్త్రం కింద మడిచివేయగలడు. సముద్రంలోని నీళ్ళన్నిటినీ కూడా పుక్కిడితో ఆయన పట్టగలడు. అంటే ఎంత శక్తివంతుడో మనము ఊహించుకోవచ్చు. అలాగే ఆయన సర్వవ్యాపి, అనగా ఎక్కడైనా ఆయన ఉండగలడు. ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుని యొక్క సన్నిధి వ్యాపించి ఉంటుంది. ఈ లోకంలో కానీ అలాగే ఆకాశంలో కానీ ప్రతి దిక్కున కూడా దేవుని యొక్క ప్రజెన్స్ ఎప్పుడు కూడా ఉంటా ఉంది. కాబట్టి దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తుడు, సర్వవ్యాపి, అనువాడు, ఉన్నవాడు. ఇంకా ఆయన యొక్క క్యారెక్టర్స్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు ఉన్నవి. దేవుడు ఏమిటి అనేది మనం ఇంకా వాక్య భాగంలో నుంచి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తుడు, సర్వవ్యాపి, అనువాడు, ఉన్నవాడు. అలాగే యోహాను గారు ప్రకటించిన రీతిగా ఆయన ఏమన్నాడంటే, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. 9వ వచనం చూడండి. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అంతేకాకుండా మన యొక్క పాపములను క్షమించి సకల దుర్నీతి నుంచి మనలను విమోచించి మనలను పవిత్రులుగా చేయగలరు. ఇది దేవుని యొక్క శక్తి సామర్థ్యం. అసలు దేవుడు అంటే ఏంటనేది మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మనుషులను పాపం నుంచి విడిపించలేడు. మనుషులకు సౌకర్యం కల్పించగలడు, మనుషులకు ఏదైనా సహాయం చేయగలడు. కానీ దేవుడు ఒక్కడే సమస్త పాపములను క్షమించి మనలను దుర్నీతి నుంచి ఆయన పవిత్రులుగా చేయగలవాడు. ఈ లోకములో ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా ఏ శక్తి మనలను పాపం నుంచి విడిపించలేదు, మనలను దుర్నీతి నుంచి మనలను బయటకు లాక్కుని రాలేదు. కేవలము దేవుడు ఒక్కడే మనలను క్షమించగలడు, మనలను దుర్నీతి నుంచి ఆయన రక్షించి పవిత్రముగా చేయగలవాడు. అన్నిటికీ మించి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఇంకా 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. మొదటి 4వ అధ్యాయము 16వ వచనం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నా. యోహాను అనుభవించి చెప్తా ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. అలాగే మనం కింద మన పైన చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే ఆ దేవునిలో ఉన్న గుణాలను
మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడో మనకు అర్థమవుతుంది. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, ఆయన వెలుగై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు, అలాగే ప్రేమ స్వరూపై ఉన్న దేవుడు, సమస్తాన్ని సరిచేయగల దేవుడు. దానియేలు అంటాడు, ఆయన కాలములను ఋతువులను మార్చువాడై ఉన్నారు. కాలాన్ని ఎవడు వెనక్కి తిప్పగలడండి? అసలు కాలాన్ని ఎవడైనా వెనక్కి తిప్పగలడా? మన శుక్రవారం మన క్రిస్మస్ జరిగింది, మళ్ళా శుక్రవారాన్ని ఈ ఆదివారాన్ని శుక్రవారంగా ఎవడైనా చేయగలడా? ఎవడు చేయలేడు. కానీ దేవుడు కాలాన్ని ఋతువులను మార్చువాడై ఉన్నాడు. దానియేలు గ్రంథంలో మనకి రాయబడి ఉంటుంది. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, హిజ్కియా యొక్క ఆయుష్ను పెంచేదానికి ఆయన ఏం చేశాడు? కాలాన్ని 15 మెట్లు వెనక్కి జరిపాడు. ఎవడైనా గడియారం ముళ్ళుని చేత్తో వెనక్కి జరపగలడు కానీ టయాన్ని ఆపగలడా? కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన కాలములను ఋతువులను మార్చే దేవుడిగా ఉన్నాడు మన కొరకు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, సూర్య చంద్రులను ఆయన ఆపేశాడు. అవి ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఆపేసి, శత్రువుల మీద యుద్ధము జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలుకి విజయం రావటానికి పగలు కావాలి. ఒకవేళ పగలు అయిపోయింది అనుకోండి, యుద్ధ నీతి ప్రకారం వారు ఏం చేయాలంటే యుద్ధాన్ని ఆఫ్ చేయాలి. కానీ అక్కడ శత్రువులందరూ నశించే వరకు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆ గిబియాలో ఆగిపోయారు. దేవుడు అనే మాటకి ఎంత అర్థం ఉంది. ఇంకా మనం గ్రంథాల్లో చూసినట్లయితే ఆయన యథార్థవంతుడని, జాలిగల దేవుడని, మహోన్నతమైన దేవుడని నహూము గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉంటాయి. అలాగే తీమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆయన సశరీరుడిగా ఈ లోకంలోకి వచ్చి జనములలో రక్షకుడని ప్రకటింపబడ్డాడు. నీతిమంతుడిగా ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాల క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నా, ఆయన గురించి చెప్పబడిన స్వభావం ఏదైతే ఉందో ప్రతిదీ కూడా తన శరీరంతో ఈ లోకంలో జీవించి ఆయన నిజమైన దేవుడిగా తన యొక్క పోలికను, తన యొక్క స్వరూపాన్ని ఆయన ఈ లోకంలో వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో దేవుడు అనే మాటకి ద గ్రేటెస్ట్ పర్సన్. ఎవరు? ద గ్రేటెస్ట్ పర్సన్. ఇక ఆయనకు మించిన వాడు ఎవడు కూడా లేడు. పరలోకంలో కానీ భూలోకంలో కానీ సమస్త లోకాలలో మనం ఎంతవరకు మనకు జ్ఞానం ఉందో ఆ జ్ఞానంతో మనం ఆలోచించినట్లయితే ద గ్రేటెస్ట్ పర్సన్ ఈజ్ గాడ్. ఇది దేవుడు అనే మాటకు ఎంత అర్థం ఉంది. ఇంకా మనం చూసినట్లయితే రెండవ మాట, లోకమును ఎంతో ప్రేమించను. లోకము ద గ్రేటెస్ట్ నంబర్. లోకం అంటే ఏంటి? ద గ్రేటెస్ట్ నంబర్ అనగా లోకములో ఉన్న ప్రజలందరూ, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ ప్రతి జనాంగాన్ని దేవుడు ప్రేమించాడు, లోకమును ప్రేమించాడు. అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. మానవాళిని అంతటిని కూడా ప్రేమించాడు. వారు యూదులు అయి ఉండొచ్చు, గ్రీసు దేశస్తులు అయి ఉండొచ్చు, అమెరికన్స్ అయి ఉండొచ్చు, భారతీయులు అయి ఉండొచ్చు, ఆఫ్రికన్స్ అయి ఉండొచ్చు. ఈ లోకంలో ఎన్ని ఖండాలు ఉన్నాయో ప్రతి ఖండంలో ఉన్న ప్రతి మనిషిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. లోకం అనగా ద గ్రేటెస్ట్ నంబర్. ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ప్రతి వారు కూడా లోకం అన్నట్లుగా మనం చూడాలి. అపొస్తలుడైన పౌలు అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని కొరకు ప్రార్థన చేసే వారితోటి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. లోకమును ప్రేమించినట్టే లోకములో ఉన్న ప్రతి ప్రజలు కూడా దేవుడు ఏం చేశాడు?
ప్రేమించారు. యూదులని లేదు, గ్రీసు దేశస్థులని లేదు, అలాగే స్త్రీ అని లేదు, పురుషులని లేదు. ప్రతి వారికి కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ఆయన అనుగ్రహించి ప్రతి మానవాళి కొరకు ఆయన కలువరిగిరిలో చనిపోయాడు. లోకము అంటే లోకములో ఉన్న ప్రజలందరూ కలిసి లోకముగా మనం చూడాలి. దీని గురించి చాలా రిఫరెన్స్లు ఉన్నవి. దీని గురించి మనం ఎక్కువ చూడవలసిన అవసరం లేదు, కానీ మనకు అవగాహన రావటం కొరకు లోకమును ప్రేమించినంటే, ఇప్పుడు మనం యోనా గ్రంథం గురించి మనం ఆలోచన చేసామనుకోండి, యోనా ప్రజల యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే చాలా బాధాకరమైన పరిస్థితి. ప్రజలందరూ కూడా పాపంలో జీవిస్తూ ఉన్నారు. పాపంలో జీవిస్తున్న ప్రజలకు సువార్త ప్రకటించాలి. దేవుని యొక్క గొప్ప ప్రేమ ఏమిటంటే, దేవుని యొక్క సువార్త ప్రకటించకుండా, దేవుని గురించి ఆయన మనం తెలుసుకోకుండా మన మీద శిక్ష రాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం రాకముందు ప్రజలందరూ కూడా వారు నీతి తప్పి వారు ప్రవర్తించారు, వారిని కూడా దేవుడు క్షమించారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ధర్మశాస్త్ర విధుల ప్రకారం, కట్టడల ప్రకారం నడుచుకోవాలి, ఎవరైతే నడుచుకోలేదో వారికి శిక్షణ విధించమని అన్నాడు. మరి నినివే ప్రజల యొక్క జీవితంలో దేవుని యొక్క సువార్త ప్రకటింపబడలేదు. కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించేదానికి యోనాని ఎన్నుకున్నాడు. యోనా ఏం చేశాడంటే, వారు దుర్మార్గులు కాబట్టి వారికి దేవుని యొక్క సువార్తను చెప్పకూడదని దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా తర్షీషు వాడెక్కి వేరే మార్గాన్ని వెళ్ళిపోయాడు. దేవుని యొక్క పాఠము యోనాకి వచ్చింది. యోనాని సముద్రంలో పడవేశారు. పడవేసిన తర్వాత చేప మింగేసింది. అక్కడ ప్రార్థన చేశాడు, ప్రభువా, నీ చిత్తాన్ని గ్రహించకుండా నేను నీ ప్రజలకు సువార్త చెప్పకుండా నీవు ఎన్నుకున్న జనాంగాన్ని నేను వేరే దృష్టితో చెప్పి, నాయన నీ ప్రణాళికను, నీ యొక్క ఆలోచన నేను అర్థం చేసుకోలేకపోయానని చేప కడుపులో ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే, ఆ తిమింగళము బయట కక్కేసిన తర్వాత బుద్ధి వచ్చి మళ్ళీ ఏం చేశాడంటే, నినివే పట్టణానికి వెళ్ళి నినివే ప్రజలకు సువార్తను ప్రకటించారు. అంటే నినివే ప్రజలు యోనా యొక్క దృష్టిలో వారు పాపం చేసిన వారు, దేవుని యొక్క ప్రేమకు అర్హులు కాదని ఏం చేశాడు యోనా, వారికి సువార్త ప్రకటించకుండా దేవుని యొక్క ఆలోచన పక్కన పెట్టాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత నినివే ప్రజలందరూ ఏం చేశారంటే మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించారు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడంటే, కుడి ఎడమలు ఎరుగని నా ప్రజలను గురించి నేను నీకు సందేశాన్ని ఇమ్మని నేను పంపాను, కానీ నువ్వు అర్థం చేసుకోలేదని అక్కడ యోనా ఏం చేస్తాడంటే, నినివే ప్రజల యొక్క పాపమును చూసి సువార్త ప్రకటించలేదు, కానీ వారి మీద కనికరపడి వారికి ధర్మశాస్త్రం తెలియదు కనుక, దేవుని వాక్ ఏమిటో తెలియదు కనుక వారు పాపంలో పడ్డారు. కానీ దేవుని వాక్కు వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత దేవుని నమ్ముకున్నారు. అందుకని దేవుడు కుడి ఎడమలు ఎరుగని నా ప్రజలను నేను ఎలా శిక్షించదని యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. అనగా లోకములో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క ప్రజలే, దేవుని చేత సృష్టింపబడిన వారే. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, శిష్యులకు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే ఈ లోకంలో ఎవరికైతే సువార్త లేదో, ఎవరైతే దేవుణ్ణి వారు తెలుసుకోలేకపోతున్నారో, దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో వారికి అర్థం కావట్లేదు, కాబట్టి ఆ దేవుని యొక్క క్యారెక్టర్ని మీరేం చేయాలంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు దేవుని గురించి వారు తెలుసుకుంటారు. దేవుని యొక్క ప్రేమ ఏమిటో వారి జీవితాల్లో అర్థమైన తర్వాత వారు దేవుణ్ణి అంగీకరిస్తారు. కాబట్టి లోకము అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజ, ప్రతి జనాంగము, ప్రతి జాతి, ప్రతి గోత్రము, ప్రతిదీ కూడా మన ఆది తండ్రి అయిన ఆదాము నుంచే ఈ లోకంలోకి వచ్చింది. కాబట్టి ప్రతి వ్యక్తి దేవునికి చెందినవాడు. పౌలు అపోస్తల కార్యంలోనూ మాట్లాడుతూ ఉంటాడు, ఏమంటాడంటే, ఏ వ్యక్తిని కూడా మనం విమర్శించకూడదు, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో సృజింపబడినవాడు. కాబట్టి దేవుడు లోకమును ప్రేమించినంటే లోకములో ఉన్న ప్రతి ప్రజను కూడా
ఆయన ప్రేమించాడని. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. లోకము మీన్స్ ద గ్రేటెస్ట్ నెంబర్. ద గ్రేటెస్ట్ నెంబర్ అనగా ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ప్రజల కొరకు కలువరిగిరిలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మరణించాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కాబట్టి లోకం అనగా లోకంలో ఉన్న ప్రతి ప్రజలు. బైబిల్లో అనేక క్యారెక్టర్లు ఉన్నవి. మరి సుకార్ అనే గ్రామంలో ఉన్న స్త్రీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు అసలు సమరయులు యూదులు మాట్లాడుకోరు. కానీ ఆ వ్యక్తిని రక్షించేదానికి ప్రభు ఏం చేశాడు? ప్రత్యేకంగా శిష్యులు వెళ్ళే మార్గాన్ని కాకుండా వేరే మార్గాన్ని వెళ్ళి ఆయన ఏం చేశాడంటే సమరయ్య స్త్రీ అయిన ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె జీవితంలోనికి వెలుగు వచ్చింది. కాబట్టి క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏ వ్యక్తిని కూడా మనము దూషించేదానికి మనకు అర్హత లేదు. ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యొక్క స్వభావంలో, క్రీస్తు యొక్క పోలికలో సృజింపబడినవాడు. కాబట్టి ప్రతి వారిని మనము ప్రేమించాలి. ప్రతి వారి ఎడల దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని చూపించాలి. ప్రతి వారి ఎడల మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే లోకం అనగా దేవునికి సంబంధించిన ప్రజలు. కాబట్టి అందరి కొరకు ప్రభు రక్తాన్ని కార్చారు. ఇంకా మనం మూడో మాటను చూసినట్లయితే లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు? ప్రాణము పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. ద గ్రేటెస్ట్ లవ్. ద గ్రేటెస్ట్ పర్సన్ సో లవ్డ్ ద గ్రేటెస్ట్ నెంబర్. లోకానంతటినీ ప్రేమించాడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఎవ్వరూ కూడా ప్రేమించలేనంతగా ప్రేమించాడు. ద గ్రేటెస్ట్ లవ్. రోమపత్రిక 5:8 చూడండి. రోమపత్రిక 5:8 దేవుని యొక్క ప్రేమ ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుడు మన ఎడల మన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లపడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు ఆయన? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు ఏం చేసినంటే మన కొరకు చనిపోయింది. ఇది ఎవడైనా నీతిమంతుల కొరకు చనిపోవచ్చు, ఎవడైనా మంచివాడి కొరకు చనిపోవచ్చు. కానీ ప్రభువులో ఉన్న ప్రేమ ఏమిటంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఇది దేవుని యొక్క ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 ఒకసారి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అక్కడ పాపులమై ఉన్నప్పుడు మన కొరకు చనిపోయాను. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. పాపులమై ఉన్నప్పుడు మన కొరకు చనిపోయాడు. మనము పాపములో చనిపోయినప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇది క్రీస్తు ప్రేమ. ఈ వాక్యం మనకు ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియదు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. నిజంగా ఒక వ్యక్తి పాపం చేత చనిపోతాడండి. రోమపత్రికలో మనం చూసినట్లయితే అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. అందరూ కూడా మరణానికి అప్పచెప్పబడ్డారు.
అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు కృపావరం అందరికీ నిత్య జీవం. ఏమిటంటే మరణించిన మనము కలువరి శిలువలో మన అపరాధముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన మనం పాపులమై ఉండగా యుక్తకాలమందే మన కొరకు చనిపోయాడు. మన పాపము చేత మనం చచ్చిన వారంగా ఉన్నాము. మరలా ఏం చేశాడంటే క్రీస్తు ఎలాగైతే పునరుద్ధానంలో ఆయన బ్రతికాడో చనిపోయిన మనలను, పాపము చేత చనిపోయిన మనలను క్రీస్తుతో కూడా ఆయన ఏం చేశాడంటే బ్రతికించాడు. పాపములో ఉన్న మన కొరకు ఆయన మరణించాడు. మరణించిన మళ్ళా దోషములను బట్టి మనం మరణించినప్పుడు, పాపము చేత మనం మరణించినప్పుడు తన మహాప్రేమను బట్టి క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఏముంటుంది? మన కొరకు కలవరిగిరిలో ఆయన సిలువను మోసాడు. మన కొరకు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మన కొరకు ఆయన శరీరాన్ని ఆయన రోమ సైనికుల చేత దున్నబడేటట్లుగా ఆయన శరీరం అయిపోయింది. ఆయన బొచ్చు కత్తిరించిన వాని దగ్గర మౌనము దాల్చి మన పాపముల నిమిత్తం ఆయన సిలువను భరించాడు. అలాగే చనిపోయిన మనలను బ్రతికించాడు. అసలు ఏ వ్యక్తి చేయగలడు ఈ లోకంలో? మన కొరకు చనిపోయాడు, అలాగే చనిపోయిన మనలను బ్రతికించాడు. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఏముంటుంది? తల్లిదండ్రులుగా మన పిల్లలను మనం శిక్షిస్తామండి. మన పిల్లల కొరకు ఏదైనా మనం భరిస్తామండి. ఒకవేళ పిల్లలు చనిపోయారు అనుకోండి, తిరిగి మనం బ్రతికించగలమా? ప్రపంచంలో ఏ తల్లినా, ఏ తండ్రి అయినా చనిపోయిన తన బిడ్డలను బ్రతికించగలడా? కానీ మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చనిపోయినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. ఇది ప్రేమ. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నిజమైన ప్రేమ ఏమిటంటే మన పిల్లలను లేదా మన కుటుంబాన్ని మనం బ్రతికించేవారిగా ఉండాలి. అది దేవుని యొక్క క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లోనికి మనం నడిపించబడాలి. ఇంకా మనం చూసినట్లయితే మొదటి యోహాను 3:16 యోహాను 3:16 గురించి మళ్ళా రెఫరెన్స్. మొదటి యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదనేది తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. 4:10 చూడండి. మొదటి యోహాను మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, కానీ ఇదే యోహాను సువార్త 15 కూడా రాయబడి ఉంటుంది. మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది. దేవుడు లోకమును ప్రేమించినంటే ఎంత ప్రేమ! మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసేదానికి, చనిపోయిన మనల్ని బ్రతికించేదానికి, పాపములో ఉన్న మన కొరకు ఆయనే మరణించేదానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఇందులో దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుడు అనగా ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు అనగా క్షమించేవాడై ఉన్నాడు. దేవుడు అనగా విమోచించేవాడై ఉన్నాడు. దేవుడు అనగా చనిపోయిన మనలను బ్రతికించేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడు? దేవుడు లోకాన్ని ఎలాగ ప్రేమించాడు? మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తామండి? మన పిల్లలకి చిన్నప్పుడు మంచి బట్టలు కొనటం ద్వారా మన ప్రేమను వ్యక్తపరుస్తాం. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మంచి చదువు చదివించి మన ప్రేమను వ్యక్తపరుస్తాం. వాడు ఫెయిల్ అయిపోయినప్పటికీ మళ్ళీ ఇన్స్టెంట్ రాయంతో వాడి చేత, ఒకవేళ ఒకసారి ఎంసెట్ రాకపోతే, ఒకసారి నీట్ రాకపోతే మరలా లక్షలు కట్టి పెట్టి లాంగ్ టర్మ్ పంపించి వాడికి నీట్ రప్పిస్తాం. ఇది మన ప్రేమ. ఇంకా ఏం చేస్తామంటే రాత్రులు పగలు మనం కష్టపడి వారి కొరకు ఇల్లులు కడతాం. ఇంకా మంచి ఉద్యోగం అయితే వారి కొరకు పొలాలు సంపాదిస్తాం. ఇందులో దేవుని ప్రేమ
అనగా దేవుడు మనకి ఇచ్చిన బిడ్డల ఎడల మనం చూపించే ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలా చూపించాడు? మన వస్తువులను సమకూర్చడం ద్వారా, అనేక ఆస్తులను సమకూర్చడం ద్వారా తల్లిదండ్రులుగా మన ప్రేమను మన బిడ్డలకు తెలియపరుస్తాం. కానీ దేవుని ప్రేమను ఎలాగా బయలుపరిచాడంటే ద గ్రేటెస్ట్ సన్ ఎవరు? తన అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు బలిచ్చేసాడు. ఇది ప్రేమ. అద్వితీయ కుమారుడు. ఎలాంటి కుమారుడు అంటే దేనికైనా సరిపోయిన కుమారుడైన. నీ జీవితంలో అనారోగ్యం వస్తే ఆయన సరిచేయగలడు. నీ జీవితంలో వేదన వస్తే ఆయన సరిచేయగలడు. నీ జీవితంలో పాపం ఉంటే సరిచేయగలడు. నీ జీవితంలో ప్రతి దాన్ని కూడా అనుగ్రహించగల సర్వ సంపూర్ణుడైన తన కుమారుని నీకు ఇచ్చేసాడు. అద్వితీయ కుమారుడు. రెండవ కొరింథీలో ఏం రాయబడి ఉంటుందంటే చెప్పసఖ్యము కాని దేవుని వరం అట. ఎవరట? యేసుక్రీస్తు. అద్వితీయ కుమారుడు అంటే ఎలాంటి కుమారుడైనా చెప్పసఖ్యము కాని దేవుని వరం. ఆ వరం ఎలాంటిది అంటే ప్రతి దానికి కూడా సరిపోయిన వరం. ఎలాంటి వరం అంటే ఆ వరాన్ని గురించి నువ్వు ఏమాత్రము కూడా నువ్వు వర్ణించలేవు. నీ మాటలు సరిపోవు. మన పిల్లోడు ఏదైనా చిన్న ప్రైజ్ గెలుచుకున్నాడు అనుకోండి. ఎవడో సండే స్కూల్లో ఒక ప్రైజ్ గెలుచుకుంటే ఆ ప్రైజ్ గెలుచుకున్న ఫోటో తీసి ఆ ఫోటోకి ₹1,00,000 ఫ్రేమ్ కట్టించాడు కదా. చెప్పసఖ్యం కానీ ప్రేమ. కానీ యేసుక్రీస్తు అలా కాదు. అసలు యేసుక్రీస్తు గురించి ఎంత చెప్పినా మనం చెప్పలేము. అంటే మన ఎక్స్ప్రెషన్, మానవుని యొక్క ఎక్స్ప్రెషన్ దేవుని యొక్క ప్రేమను గురించి, యేసుక్రీస్తు గురించి వర్ణించడానికి ఏమాత్రం కూడా మాటలు సరిపోవు. చెప్పసఖ్యము కానీ దేవుని వరము గురించి దేవునికి స్తోత్రం అంటున్నాడు. అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు. ఈ లోకంలో ఉన్న కుమారులు వంటి కుమారులు కాదు. ఆయన గురించి రాయబడింది యోహాను సువార్త 1:14 ఒకసారి చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చెప్పసఖ్యము కాని వరం ఏమిటంటే వాక్యమైన దేవుడు, కుమారుడైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా వచ్చాడు. అసలు దేవుడు ఆత్మండి. ఆత్మైన దేవుడు శరీరధారిగా రావటానికి వీలు లేదు. ఆయన యొక్క అద్వితీయ శక్తి శరీరంలోకి వచ్చేటప్పటికి చాలా విషయాల్లో తగ్గించుకోవాలి. దేవుడు అనగా మనం ఏమనుకున్నాం? ఆయన సర్వశక్తిమంతుడు. ఆకాశాన్ని భూమిని ఆయన చాపలాగా చుట్టగల మహోన్నతమైన శక్తి గల దేవుడు. అలాంటి దేవుడు ఏం చేశాడంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు మానవులను రక్షించడానికి, దేవుని యొక్క ప్రేమ ఏమిటో మానవులకు తెలిసేదానికి ఆయన ఏం చేశాడంటే శరీరధారిగా వచ్చా. ఎందుకంటే మనుషులకు ఒకవేళ మేక భాషలో చెప్పామనుకోండి, మేక భాష మనకు అర్థమవుతుందా? సింహంలా గాండ్రితే సింహం భాష మనకు అర్థమవుతుందా? ఒక మనిషికి దేవుని ప్రేమ ఏమిటో తెలియచెప్పాలంటే ఆ మనిషిలాగా జన్మించా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే పరలోక భాగ్యము విడవకూడదని తెలిసి కూడా ఆయన ఏం చేశాడంటే శరీరధారిగా, నరావతారిగా, వాక్యమైన దేవుడు, సర్వసంపూర్ణుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, మహాజ్ఞాని అయిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమ గల దేవుడు ఏం చేశాడంటే మానవులమైన మన కొరకు ఆయన ఏం చేశాడు? శరీరధారిగా వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను చూస్తాం. అద్వితీయ కుమారుడు, మార్వెలస్. అసలు దీనికి ఇంగ్లీష్లో ఒక పండితుడు అన్నాడు, ఇంగ్లీష్లో ఆ పదాన్ని వర్ణించేదానికి, గ్రీకులో ఆ పదాన్ని వర్ణించేదానికి, హిబ్రూలో ఆ పదాన్ని వర్ణించేదానికి భాష లేక వారికి వచ్చిన భాషలో రాస్తారు అద్వితీయ కుమారుడు. అంటే మనం ఏమాత్రం కూడా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను వర్ణించటానికి పదాలు లేని
భాష మనకు సరిపోని ఒక వర్ణన దేవుడు అంటే అద్వితీయమైన కుమారుడు. అంటే ఇంకా సెకండరీ లేదు, అద్వితీయం అంటే రెండోది లేదు, ఇంకా ఏకం. దేవుడు అంటే దేవుడు అంతే. దేవునితో మనం ఎవరిని పోల్చడానికి సరిపోము. కాబట్టి అది అద్వితీయం అంటే ద్వితీయము లేనిది, రెండోది లేదు, అనగా దేవునికి సాటైనది ఏది లేదు. ఆ అద్వితీయ కుమారుని మనకి ఏం చేశాడంటే శరీరధారిగా ఇచ్చాడు. 18వ వచనం ఒకసారి చూడండి. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఎప్పుడు అసలు దేవుని చూడటానికి సరిపోడండి. అసలు ఆయన స్వరాన్ని వినటానికే శక్తి లేదు ఇశ్రాయేలీయులకి. ఆయన కొండ మీదకి వచ్చేటప్పటికి ధూళి అంతా ధూమమైపోయింది. ఆయన స్వరంతో మాట్లాడతాడు, భయపడిపోయి అయ్యా మోషే, దేవుని యొక్క స్వరూపాన్ని మేము చూడలేము, ఆయన యొక్క శక్తిని మేము తట్టుకోలేము, కాబట్టి మోషేని వెళ్ళి కొండకి దేవుడిచ్చే ఆజ్ఞలు మా కొరకుతే మేమైతే ఏం చేస్తామంటే పక్కకి వెళ్ళిపోతామన్నా. ఎంత అద్వితీయ అంటే ఆయన, ఎంత మహిమ అంటే మోషే 40 రోజులు అక్కడ ప్రభువైన దేవుడితో ఉండి ఆ కొండ నుంచి దిగి వస్తుంటే మోషే యొక్క ముఖాన్నే చూడలేకపోయారు. అంటే దేవుని యొక్క కాంతిని 40 రోజులు మోషే అనుభవిస్తే ఆ మోషే కొండ దిగి పలకలు పట్టుకుని ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మోషే ముఖాన్ని చూడలేకపోతే మోషే ఏం చేశాడంటే తన ముఖాన్ని ముసుగు వేసి కప్పుకున్నాడు. ఎవడనూ ఎప్పుడునూ తండ్రి చూడలేదు, కానీ ఆయన రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచింది. అంటే ద గ్రేటెస్ట్ సన్, the greatest son to greatest number, the greatest person. కాబట్టి దేవుని యొక్క ఆ స్వరూపం ఏంటో మనకు అర్థం కావాలి, దేవుని యొక్క ప్రేమ ఏమిటో అర్థం కావాలి, దేవుని యొక్క స్వభావం ఏంటో అర్థం కావాలి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మనకు అర్థం కావాలి. అబ్రహాము ఇస్సాకు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇస్సాకుని బలిగా దేవుడు అడిగాడు. ఆయన పెందలకండే లేచి దేవునికి బలిస్తానికి ఇస్సాకుని తీసుకెళ్ళి పర్వతం మీదకి వచ్చేసాడు. దాని గురించి దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకును బలి అర్పించిన కారణంగా, శారీరకంగా బలి అర్పించలేదు కానీ ఆత్మీయంగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. దాని గురించి ఏం చేశాడంటే అబ్రహాముని దేవుడు ఎలాగ హెచ్చించాలో అలాగ ఇచ్చించి ఒక వాగ్దానాన్ని ఇచ్చేసాడు. ఏమిటంటే అబ్రహామా, నువ్వు ఎవరినైతే నువ్వు ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదింపబడతారు, మీ జనాంగము ఇసుక రేణువులంతా నీవు లెక్కట్లేని ఆకాశ నక్షత్రమంత జనం అయిపోతారని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము ఇస్సాకుని అర్పించడానికి ఏం చేశాడంటే ఆయన నమ్మకాన్ని తెలియజేశాడు, సిద్ధపడ్డాడు అంతే. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం అంతా అబ్రహాం జీవితంలో అనుభవించడానికి అబ్రహాముకి దేవుడు కృప చూపించాడు. అబ్రహాము యొక్క కుమారుణ్ణి దేవుడు బలిగా తీసుకోలేదు, కానీ ఇస్సాకుని మన పాపముల నిమిత్తము శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించటానికి తన అద్వితీయ కుమారుణ్ణే ఆయన ఏం చేశాడు, మన కొరకు బలిగా అర్పించాడు. ఇందులో దేవుని ప్రేమ ఉంది. ద గ్రేటెస్ట్ సన్, ద గ్రేటెస్ట్ సన్ అర్థం చేసుకోవాలి. ఇంకా తీతుకు రాసిన పత్రికలోను, రామాలోను 8వ అధ్యాయంలోను 32వ వచనం అన్ని చూసినట్లయితే అద్వితీయ కుమారుని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్. అసలు యేసుక్రీస్తు ఎంత మహోన్నతమైన వ్యక్తో, అసలు ఆయన స్వరూపం కానీ ఎందుకు అద్వితీయం అంటే ఆయన పరిశుద్ధతలో ఎవరు ఆయనకి సాటి రాదు, ఆయన ప్రేమలో ఎవరు సాటి రారు, ఆయన ఓదార్పులో ఎవరు సాటి రారు, ఆయన క్షమాపణలో ఎవరు సాటి రారు, ఆయన యొక్క మాటలో ఎవరు ఆయనకి సాటి రారు. ఏ గుణాన్ని చూసినా ఆయన గుణము, ఆయన స్వరూపము అద్వితీయం, అద్వితీయం, అద్వితీయం కదా. మనం ఏం చేస్తూ ఉంటామంటే వ్యక్తుల యొక్క మనస్తత్వాలను బట్టి మన మనసులు మారిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి మన ఎడల ఎప్పుడైనా కఠినంగా ప్రవర్తించాడు అనుకోండి, వారి కఠినాన్ని బట్టి మన యొక్క మనస్తత్వం మారిపోతుంది. మరి క్రైస్తవులుగా అద్వితీయ కుమారుని యొక్క రక్తంలో కడగబడిన వారంగా మన యొక్క స్వభావం కూడా, మన యొక్క స్వభావము స్వరూపం కూడా అద్వితీయంగా ఉండాలి కదా.
ఆయన ఎంత క్షమగలవాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నాడు. అద్వితీయం అంటే అది. మన సహోదరుల కొరకు మనం ప్రాణము పెట్ట బొద్దులమై ఉన్నాం. ఇది అద్వితీయం. క్షమించుడు అద్వితీయం, వారి కొరకు ప్రాణం పెట్టడం అద్వితీయం, వారి కొరకు మనం ఓర్చుకోవటం. మీరు సహోదరుల గల్తీ పత్రులు సహోదరులారా, క్రీస్తు ఎలాగైతే మనల్ని భరించారో మీరు కూడా ఒకరి భారమును ఒకడు భరించుడి. మనం భరిస్తున్నామా? అద్వితీయమైన కుమారుని యొక్క ప్రేమను తెలుసుకున్న మనము, ఆయన నామాన్ని ధరించిన మనము, ఆయన శరీరంలో పాలిభాగస్వమైన మనము అద్వితీయ కుమారుని వలె అద్వితీయమైన స్వభావ లక్షణాలు మనం కలిగి ఉన్నామా? ఆయన ఏకైక కుమారుని, జనదైక కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు ఆయన బలి చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఇంకా దేవుడు ఇందులో కండిషన్ కూడా పెట్టాడు. అదేమిటంటే, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ద గ్రేటెస్ట్ కండిషన్. క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క వాత్సల్యము, క్రీస్తు యొక్క ఆదరణ, క్రీస్తు మన కొరకు ఏదైతే స్వాస్యాన్ని దాచి ఉంచాడో ఆ స్వాస్యాన్ని మనం అనుభవించాలంటే దేవుడు ఏం చేశాడంటే ద గ్రేటెస్ట్ కండిషన్ ఇచ్చాడు. అదేమిటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో రావాలంటే, దేవుని యొక్క కృపను మన జీవితంలో అనుభవించాలంటే, దేవుని యొక్క మహిమను మన జీవితంలో అనుభవించాలంటే, దేవుని యొక్క కుమారులుగా మనం అధికారం కలిగి ఉండాలంటే దేవుడు ఒక గ్రేటెస్ట్ కండిషన్ ఇచ్చాడు. అదేంటంటే, తన కుమారుని యందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచకుండా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏది కూడా మనము పొందుకోలేము. రోమపత్రిక 10వ అధ్యాయం. ఈ కండిషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే, మేము చర్చికి వెళ్తున్నాము, దేవుని నమ్ముకుంటున్నామని అంటారు, కానీ దేవునికి వారికి మధ్య ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉండవు. వారి జీవితంలో దేవుని యొక్క కండిషన్ ఏమి కూడా ఫుల్ఫిల్ కాదు. దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుంచి. అదేమనగా కండిషన్ చెప్తున్నాడు. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించుచు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకును. ఏమనగా, ఆయన యందు విశ్వాసించు వాడెవ్వడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. తన అద్వితీయ కుమారుణ్ణి ఎందుకు ఈ లోకానికి పంపాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే దేవుడని నీవు ఒప్పుకోవాలి, ఆయనను దేవుడని నీ హృదయంలో విశ్వసించాలి. ఇదిగో నా పాపముల కొరకు ఆయన మృతి చెందాడని, నేను మరణించిన తర్వాత ఆయన నమ్ముకుంటే ఆయన మరలా నన్ను పునరుద్ధానంలో లేపుతాడని నువ్వేం చేయాలంటే హృదయములో విశ్వసించుతూ నీకు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. 2 కండిషన్స్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్. మొదటి కండిషన్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఫుల్ఫిల్ చేస్తారు. మొదటి కండిషన్ ఏమిటి? నీ హృదయమందు విశ్వసించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచాడని, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని, ఆయనే మన పాపములకు ఆయన సమాధానకర్తని, మన పాపముల నుంచి మనల్ని విమోచించాడని, ఇవన్నీ కూడా హృదయంలో మనం ఏం చేయాలి? విశ్వసించాలి. రెండవదిగా ఏం చేయాలంటే నోటితో ఒప్పుకోవాలి. ఈ 2 కండిషన్స్ ఎవరైతే పాటిస్తారో, ఈ 2 కండిషన్స్లో ఎవరైతే దేవుణ్ణి సంతోష పెడతారో వారు రక్షింపబడతారు.
నీవు హృదయములో విశ్వసించడమే కాదు కానీ రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా అమ్మా నీ దేవుడు ఎవరు, నీ పాపాన్ని క్షమించిన వారెవరు, నీ కొరకు రక్తం కాచిన వారు ఎవరంటే యేసయ్య అని చెప్పాలి. నోటితో ఒప్పుకోవడం చాలా కష్టం. అపోస్తుల యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారందరూ కూడా దేవుణ్ణి ఒప్పుకునేదానికి చిరఛాదనం చేయబడ్డారు. ఆదిమ అపోస్తుల సంఘంలో మొట్టమొదటిగా యాకోబుని హేరోదు నరికేశాడు. మీ దేవుడు ఎవరంటే మృతుల్లోంచి లేచిన యేసు ప్రభువే దేవుడని వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు రోమా సైనికులందరూ వారు లోపలేసేశారు. యాకోబుని చంపేశారు, పేతురుని చంపేశారు, యోహాన్ని పద్మాస దీపంలో చెరలోకి పంపించేశారు. మొత్తం ఆంధ్రయ్య మొత్తం 12 మంది శిష్యులు కూడా నరకయాత్రతో వారు చనిపోయారు. ఎందుకంటే యేసు ప్రభుని నోటితో ఒప్పుకున్నారు. మన జీవితంలో ఎంతవరకు క్రీస్తుని ఒప్పుకోగలుగుతున్నాం? ఎందుకంటే ఇక్కడ ఒక గొప్పది సందేశాన్ని ఇచ్చాడు. ఏమనగా ఆయనందు విశ్వాసం నుంచి వాడు ఎవడను సిగ్గుపడనని లేఖనం చెప్తుంది. ఇది ఎలాంటి సిగ్గు అంటే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత గేట్ ఉంటుందండి. ఆ గేట్ కాడ యేసు ప్రభు నిల్చుంటాడు. ఎవరి కొరకైతే రక్తం కార్చాడో, ఎవరి కొరకైతే కొరడా దెబ్బలు తిన్నాడో, ఎవరిని క్షమించమన్నాడో ఆయన ఏం చేస్తాడంటే ఎంట్రన్స్ గేట్ కాడ నుంచుంటాడు. తండ్రి ఉంటాడు, దేవదూతలు ఉంటాయి. బాలరాజు హృదయంలో విశ్వసించాడా? విశ్వసించాడు. మరి నోటితో ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. పక్కన పెట్ట 2 కండిషన్స్. అన్ని సందర్భాల్లో లేఖనం ఏం చెప్తుందంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎవడను సిగ్గుపడనని లేఖనం చెప్తుంది. పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు అన్ని కండిషన్స్లో దేవుణ్ణి ఒప్పుకోలేదనుకో, యేసుక్రీస్తు రక్షకుడని జనాల్లో ప్రకటించలేదనుకో, యేసుక్రీస్తు కొరకు నువ్వు శ్రమలు అనుభవించలేదనుకో, యేసుక్రీస్తు దేవుడని ఏదైనా నీకు తీసేస్తానన్నారు అనుకోండి గవర్నమెంట్ వారు, నువ్వు పక్కకు పోయేవనుకో పరలోకంలో నువ్వేం చేస్తావు? సిగ్గుపడతావు. కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే దేవదూతల దగ్గర, దేవుని దగ్గర, ఇదిగో బలా నమ్మకమైన దాసుడు శ్రమల్లోనూ బాధల్లోనూ ఈయన నోటితో నన్ను ఒప్పుకున్నాడు, హృదయంలో విశ్వసించాడని ఆయన సర్టిఫికెట్ ఇచ్చాడు అనుకో, పరలోకంలో మనం సిగ్గుపడవలసిన పని లేదు. లేదంటే ఏమవుతుందంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడెవడు సిగ్గుపడ్డని లేఖనం చెప్తుంది. ఒకవేళ ఆయన నోటితో ఒప్పుకోకుండా నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటించలేదనుకో పరలోకంలో సిగ్గుపడవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా, మనం రక్షింపబడటానికి మూల కారణం 2. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం హృదయంలో విశ్వసించాలి, అలాగే నోటితోటి ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, మొదటి యోహానుకి మళ్ళీ వద్దాం. 4:2 ఒకసారి చూడండి. మొదటి యోహాను, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో దేవుని సంబంధి అయినది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైన ఆత్మ. ఏ ఆత్మ యేసుక్రీస్తును ఒప్పుకోదో అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు. దీన్ని బట్టే దేవుని ఆత్మ మీలో ఉందని తెలియబడుతుంది. 5:10 దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనవాడు ఆయన కుమారుడు గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతను దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడు. ఎవడైతే యేసుక్రీస్తుని కలిగి ఉంటాడో వాడి తన హృదయంలో దేవుని సాక్ష్యాన్ని కలిగి ఉన్నవాడు. దేవుణ్ణి నోటితో మనం ఒప్పుకోలేదనుకోండి, వాడు దేవుణ్ణి నమ్మిన వాడు కాదు,
తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని వాడు నమ్మలేదు. ఎందుకు దేవుడు తన కుమారుని పంపించాడండి ఈ లోకానికి? తన ప్రేమను తన అద్వితీయ కుమారుని ద్వారా ఈ లోకానికి ఎందుకు ప్రచురపరిచాడంటే, ఆ కుమారుని యందు విశ్వాసం ఉండాలి, ఆ కుమారుడే దేవుడని నమ్మాలి, ఆ కుమారుడే అద్వితీయ కుమారుడని నమ్మాలి, ఆ కుమారుడి ద్వారానే మనకు విమోచన వచ్చిందని నమ్మాలి, ఆ కుమారుడే సాక్షాత్తు తండ్రి అని మనము నమ్మాలి. ఈ సాక్ష్యాన్ని కనుక ఈ లోకంలో కనుక మనం ప్రకటించలేదనుకోండి, దేవుణ్ణి మనం అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. ఆ సాక్ష్యం ఏమిటంటే 11వ వచనం చూడండి. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము కావాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడు. అంటే నువ్వు నోటితోటి నీవు యేసుక్రీస్తుని దేవుడని నువ్వు ఒప్పుకోలేదనుకో, నీలో జీవం లేనట్టు. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే ఆ సాక్ష్యం నీలో ఉన్నట్టు, ఆ సాక్ష్యం నీలో ఉంటే కుమారుడు నీలో ఉన్నట్టు, కుమారుడు నీలో ఉన్నట్లయితే జీవము నీలో ఉన్నట్టు. కాబట్టి ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకుంటాడో వాడు దేవుని సాక్ష్యం కలిగిన వాడు, వాడే పరలోకానికి అర్హుడు. ఇంకా దేవుడు చెప్తున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపెదను. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, క్రీస్తు నాడు పుట్టెను, హల్లెలూయా కదా. క్రీస్తు నాడు పుట్టెను, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రభు ఇది కోరుకోలేదు. తన అద్వితీయ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ అద్వితీయ కుమారుడు యందు విశ్వాసం ఉంచాలి, ఆ అద్వితీయ కుమారుడిని హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, ఆయన సాక్ష్యాన్ని లోకములో మనము ప్రకటించాలి. ఆయన నిత్య జీవమని, ఆయన వెలుగని, ఆయనలోనే పాప క్షమాపణ విమోచన ఉందని ప్రతి వారికి మనం ఏం చేయాలంటే ఆ ప్రేమను తెలియపరచాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టులను మనం అనుసరించి ఆయన కుమారుడిని ఈ లోకములో మనము చూపించగలగాలి. అది నిజ క్రిస్మస్, అది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి కుమారుడిని విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు, వాడే అంత్యదినమున లేపబడతాడు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కండిషన్. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కండిషన్. అప్పుడేమవుతుందంటే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ఇందుకు అనుగ్రహించారు, నశింపక నిత్య జీవం పొందినట్లు. ద గ్రేటెస్ట్ మెర్సీ. క్రీస్తు యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది తన జనదైక కుమారుని ద్వారా ఈ లోకానికి పంపించడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా మనము నశించకుండా ఆయన కుమారుల్లో నిత్య జీవం పొందడానికి కుమారుడిని మనకు దేవుడుగా అనుగ్రహించారు. అది దేవుని ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన యొక్క కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. అదేమిటంటే దేవుని యొక్క కృప. అది ద గ్రేటెస్ట్ మెర్సీ. అంటే ఎవరును నశింపక ఇండునట్లు. అందుకే రోమపత్రిక 8:1 ఉంటుంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నశింపక నిత్య జీవం అంటే దేవుని యొక్క కృప. ద గ్రేటెస్ట్ మెర్సీ, ద గ్రేటెస్ట్ లవ్, ద గ్రేటెస్ట్ జాయ్, ద గ్రేటెస్ట్ విల్, ద గ్రేటెస్ట్ ప్లాన్. నశింపక నిత్య జీవం పొందినట్లు. అందుకు దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. అది మనకు నిత్య జీవం. కింద ఒక మాట ఉంది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయనందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక
వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఏదైతే ఉందో, దేవుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోకుండా దేవుని గనక మనము, కుమారుడైన క్రీస్తుని గనక మనం తృణీకరించినట్లయితే వాడు ఏం చేస్తాడంటే, ఇంతకు మునిపే వాడు ఏం చేశాడంట, తీర్పుకి వాడు సిద్ధపడి ఉన్నవాడు. కాబట్టి విశ్వసింపనవాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేడు కనుక ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి ఉన్నాడు. దాని గురించి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఏమిటంటే, ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దీని గురించి డానియల్ జాషువా గారు ఒక మంచి వెలుగు గురించి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మా. అదేమిటంటే, ఆయన చిన్నప్పుడట రోడ్డు వేసేటప్పుడు అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడట. రోడ్డు వేసేటప్పుడు ఒక పెద్ద బండ అడ్డుగా ఉందట. ఆ బండని రోడ్డు వేసేవారు ఏం చేశారంటే బయటికి తీసేశారట. బయటికి తీసేసినప్పుడు ఏమైందంటే, ఆ బండ తీసినప్పుడు ఒక గొయ్య పడుతుంది కదా. రోడ్డు మీద పెద్ద బండ ఉందండి, ఆ బండను మనం తీసి పైకి లాగినప్పుడు ఏమవుతుందంటే గొయ్యి పడుతుంది. ఈ గొయ్యిలో ఏమైందంటే బండను ఆడుకుని కొన్ని పురుగులు, కొన్ని చీమలు ఆ బండ సందుల్లో దాగి ఉన్నాయి. ఈ బండ సందుల్లో దాగి ఉన్నప్పుడు ఈ బండను ఎప్పుడైతే రోడ్డు వేసేవారు రోడ్డు మీద నుంచి తీసేశారో, ఈ సూర్యుని యొక్క కాంతి చేత ఏమని అంటే ఈ బండ వెలుగుకి పురుగులు ఏమైతే ఉన్నావో అప్పటి వరకు దాక్కులు ఉన్నాయి, చీకటిలో ఉన్నవి, ఈ సూర్యుని యొక్క తాకిడి చేత ఏమని అంటే ఈ పురుగులన్నీ కూడా ఏమని అంటే ఈ సూర్యుని యొక్క వేడిని తట్టుకోలేక ఎక్కడెక్కడైతే గొయ్యలు ఉన్నావో, ఎక్కడైతే చీకటి ఉందో, ఎక్కడైతే సూర్యుని యొక్క వెలుగు వాటికి పడకుండా ఉందో ఆ ప్రదేశాలకి ఈ చీమలు, ఈ పురుగులు ఏమని అంటే పారిపోవటం మొదలెట్టినాయి. అంటే సూర్యుని యొక్క శక్తిని అవి తట్టుకోలేక మరలా చీకటి ఎక్కడుందో అక్కడకు అవి వెతుక్కుని పరిగెట్టడానికి వెళ్ళిపోతా ఉన్నాయి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగుని ఆశ్రయించలేక ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఏం చేస్తారంటే ప్రభువుని స్వీకరించలేక, తమ యొక్క అలవాట్లను మానుకోలేక, తమ వైఖరిని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వెలుగులో వారు సరి చేసుకోలేక మరలా చీకటిలోనికే వారు వెళ్ళిపోతూ ఉన్నారంట. ఇందులో ఒక మాట, మంచి అద్భుతమైన మాట ఉంది. యోహాను 1వ అధ్యాయంలోనే 4వ వచనం నుంచి చూడండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకునలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చూసారా, లోకంలోనికి వెలుగు వచ్చింది, ప్రభు అయిన యేసుక్రీస్తే వెలుగుగా వచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారము చేయించు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు తన క్రియలను దుష్క్రియలుగా కనపడినట్లుగా వెలుగు యొద్దకు రాడు. ఈ రోజున ప్రజలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటా లేదండి? ఈ రోజున వెలుగు దగ్గరికి ప్రజలు ఎందుకు రావటం లేదండి? ఒక వ్యక్తిని నేను ఒక ప్రశ్న అడిగాను. అయ్యా, నీకు 60 సంవత్సరాలు వచ్చేసినాయి కదా,
ఎందుకు ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోలేదంటే కొన్ని మానుకోలేని పనులు ఉన్నవాట. ఒక సహోదరుని అడిగాను, అమ్మా నువ్వు ఇంకా ఎందుకు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, ఎందుకు నీవు దేవుని నామాన్ని విశ్వసించి ఆయన రక్షకుడని నీ పాప క్షమాపణ పొంది నీవు దేవుణ్ణి ఎందుకు అంగీకరించలేదంటే, అయ్యగారు ఇంకా మా పెళ్ళి ఉందండి, ఇంకా నేను చాలా పనులు చేయాలండి, అందుకని నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదంట. ఇంకా చాలా పనులు చేయాలంట, అందుకనంట బాప్తిసం తీసుకోలేదంట. 60 ఏళ్ళు వచ్చింది. ఏమిటి ఆ పనులు అంటే, దుష్కార్యం చేయి ప్రతి వాడిని వెలుగును ద్వేషించుచు. మరలా చెప్తా ఉన్నాను నేను, మన జీవితంలో దేవుని యొక్క కృపను మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? అద్వితీయ కుమారుడైన వెలుగును మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం? లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ మరలా మనం ఏం చెప్తామంటే పురుగుల్లాగా దోమల్లాగా చీకటిని మనం ప్రేమిస్తూనే వెలుగును ద్వేషించి మరలా చీకటి ఎక్కడుంది అక్కడికే వెళ్ళిపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వారు వెలుగునందుకు రారు. మోషే అంటున్నాడు, ప్రభువా మా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుచున్నవి దేవా. ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలోనికి వెలుగుగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆయన పాదాల మీద పడిపోవాలి. నీ దుష్క్రియలు ఏదైతే ఉన్నాయో, నీ పాపం క్రియలు ఏవైతే ఉన్నావో, దేవునికి విరోధమైన కార్యాలు ఏవైతే ఉన్నావో అవి ప్రభువు యొక్క వాక్యములో, ప్రభువు యొక్క ముఖమనగా దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క ప్రేమలో నీ రహస్య పాపములు కనబడుచున్నప్పుడు ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మరి సుఖాల గ్రామం స్త్రీలకు చెప్పాలి, ఇదిగో నేను చేసిన పాపములన్నీ నాతో చెప్పిన మెసేజ్ వచ్చి మీరు చూడుడి. నీ పాపముల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే, నీ దుష్క్రియల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే, నీ చీకటి కార్యాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆ చీకటి కార్యాలను ఏం చేయాలి? వెలుగులో సరిదిద్దుకోవాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే బాప్తిసం తీసుకోమంటే ఇంకా టైం ఉంది అంటా ఉన్నారు. అసలు నీ జీవితంలో ఆ వెలుగును నువ్వు వెలిగించుకున్నట్లయితే, యేసుక్రీస్తు నువ్వు అంగీకరించినట్లయితే, నీ దీపము వెలిగించబడితే ఏమవుతుందంటే ఆ వెలుగులో దేవునికి విరోధమైన వస్తువులు ఏమున్నావో వాటినన్నింటినీ ఒక్కొక్కటి ఏరిపారేయచ్చు. పాల్రా జీవితంలో కూడా దేవునికి అసహ్యమైన కార్యములు, దేవుని యొక్క ముఖకాంతిలో కనపడే క్రియలు ఇంకా ఉంటాయి. వాక్యం మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వెలుగులో దేవునికి విరుద్ధమైనది ఏదైనా కాపాడినట్లు మనం గమనించితే ఏం చేయాలంటే వెంటనే దాన్ని తీసి బయటికి పారేయాలి. కొంతమంది ఏమనుకున్నారంటే అసలు క్యాండిల్ వెలిగించకుండానే చీకటిలో ఉండి చీకటి కార్యాలను బయటికి పడేయాలనుకుంటున్నారు. వెలుగు లేకుండా, నీ హృదయంలోనికి వెలుగు రాకుండా, నీ జీవితంలోనికి క్రీస్తు రాకుండా నీ హృదయంలో ఉన్న చీకటి ఏంటో నీకు అర్థం కాదు. ప్రభువైన దేవుడు స్వకీయుల దగ్గరికి వచ్చాడట. స్వకీయులట వెలుగుని స్వీకరించలేకపోయాడు. ఆ వెలుగుల గురించి సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిసం ఇచ్చి యోహాను తన శిరస్సును ఏం చేశాడంటే పణముగా పెట్టేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది క్రీస్తుని అంగీకరించలేకపోవడానికి కారణం ఏమిటంటే వారు చీకటిని ప్రేమిస్తున్నారు, ఇంకా దుష్కార్యాలు చేస్తున్నారు. వారి క్రియలన్నీ కూడా కనపడిపోతాయని వెలుగులోనికి రావటం లేదు. మనం ఏం చెప్తాం? ఏదైనా విశ్వాసం ఏదైనా తప్పు చేసింది అనుకోండి, అమ్మ నువ్వు ఎలా చేయకూడదు, వాక్యం ఎలా ఉంది కదా. మనం అందరం దెబ్బలాడుకున్నప్పుడు డైలాగులు వేస్తూ ఉంటాను, నేను వింటూ ఉంటాను. ఈ మనిషి ప్రార్థనకి వెళ్తుంది కానీ ఈ మనిషికి మార్పు రాలేదని ఒక మనిషి అంటూ ఉంటాడు. ఆ నీలో మార్పు వచ్చింది ఏంటని ఆ మనిషి అంటూ ఉంటాడు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇతరులను మార్చడానికి మీరు ప్రయత్నం చేయకండి, మీరు క్రీస్తులా మారడానికి ప్రయత్నం చేయండి. ఇతరుల మీద బురద వేయటానికి మీరు ప్రయత్నం చేయకండి, మీ జీవితంలో బురద లేకుండా ఉండటానికి చూసుకోండి. ఇది వెలుగులోకి వచ్చిన వాడి పని. సత్యం అన్నట్లయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపడినట్లు వెలుగు దగ్గరకు వస్తాడు. ఎవడు సత్యవర్తనుడైతే అనగా క్రీస్తుని ప్రవర్తించేవాడు,
క్రీస్తు యొక్క వెలుగును చూసినవాడు, క్రీస్తు యొక్క జీవాన్ని రుచి చూసినవాడు, సత్యవర్తనుడు ఎవడైతే ఉన్నాడో వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. కాబట్టి దేవుని యొక్క వెలుగులో ఏం చేస్తాడంటే, వెలుగు కుమారుడు గనక ఆ వెలుగులో దేవుని పాదాల చెంతకు వచ్చి ఆ వెలుగులో తన చీకటిని తీసేసుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క కృప ఏమిటో అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క కుమారుడు ఏమిటో అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క విశ్వాసం ఉంచడం ఏమిటో అర్థం చేసుకోవాలి, దేవుని దగ్గరికి రాకపోతే మనం ఎలాగ నశిస్తామో అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆయనతో సంబంధ బాంధవ్యాలు రాకుండా, దేవుని యొక్క వెలుగులో మన క్రియలను సరి చేసుకోకుండా ఉంటే మనకి ఎలాగ తీర్పు తీర్చబడుతుందో అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వెలుగులో మన జీవితాన్ని కట్టుకుంటే నిత్య జీవం ఏమిటో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుని ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే ఎంత పాఠం ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన 2 రకాల ప్రేమను కూడా చూపించారు. ఒక ప్రేమ ఏమిటంటే కార్నల్లో, ఒక ప్రేమ ఏమిటంటే స్పిరిచువల్లో. శారీరకపరమైన ప్రేమను ఆయన చూపించాడు, ఆత్మ సంబంధమైన ప్రేమను కూడా చూపించాడు. తండ్రి ఎలాగైతే మాటలతో కాకుండా తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించి తన ప్రేమను ఎలాగైతే చాటాడో, అలాగే ఈ లోకంలోనికి కుమారుడికి వచ్చిన యేసుక్రీస్తు కూడా తన ప్రేమను ఈ ప్రజలకు చాటాడు. అది వ్యక్తిగతమైన శారీరకపరమైన ప్రేమ, ఆత్మపరమైన ప్రేమను కూడా ఆయన చూపించాడు. అది ఏ ప్రేమ? ప్రసంగం వినటానికి వచ్చారండి చాలామంది వ్యక్తులు, చీకటి పడిపోయింది. శిష్యులు ఏమన్నారంటే, అయ్యా చీకటి పడిపోయింది, మన దగ్గర పెడతానికి భోజనం ఏమి లేదు, వీళ్ళందరినీ ఎవరి ఊరికి వాళ్ళకి పంపించండి. ప్రభు ఏమన్నాడు, అబ్బాయి అలా కుదరదు అబ్బాయి, వారికి భోజనం మీరే పెట్టాలి. వారికి భోజనం ఎవరు పెట్టాలి? మీరే పెట్టాలి. ఆకలితో ఉన్న వారిని మీరే ఆదుకోవాలి. ఇప్పటి వరకు ఆత్మీయమైన ఆహారాన్ని మనం పెట్టాం, ఇప్పుడు శారీరకపరమైన ఆహారాన్ని కూడా మనం అందించాలి. కాబట్టి యేసుక్రీస్తుని కలిగిన వారంగా దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా ఇతరులను ప్రేమించే వారిగా, వారి కొరకు ప్రాణం పెట్టేవారుగా మనం ఈ 2 రకాల ప్రేమల్ని ఇతరులకు చూపించగలగాలి. అంటే శారీరకపరమైన వారి అవసరాలను తీర్చేవారిగా ఉండాలి, ఆత్మపరమైన ఆహారాన్ని కూడా పెట్టారు. ఎవరైతే చీకట్లో ఉన్నారో వారి కొరకు క్రీస్తుని గురించి మనం బోధించాలి. అమ్మా, నువ్వు చేస్తున్న పని ఇది, దేవుడి యొక్క కుమారుడి లోకానికి ఎందుకు పంపబడ్డాడంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన పంపబడ్డాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఆయనే దేవుడు, ఆయనే మన కొరకు మరణించాడు, ఆయనే మనలను పాపంతో మనం మరణించినప్పుడు మనలను జీవంతో లేపగల దేవుడు, ఆయన దగ్గరే జీవం ఉంది. ప్రతీది కూడా మనం ఏం చేయాలంటే ఆత్మీయ ఆహారాన్ని కూడా మనము మన సహోదరులకి పెట్టాలి, శారీరకపరమైన ఆహారాన్ని కూడా మనం పెట్టాలి. ఇవన్నీ కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సశరీరుడిగా వచ్చి ఈ లోకంలో రక్షకుడిగా ప్రకటింపబడేదానికి శారీరక పరంగా ఎంత మేలు చేయాలో అంతా చేశాడు. పక్షవాయువు గలవాడిని ఆయన లేవనెత్తాడు, కళ్ళు లేని వారికి ఆయన చూపునిచ్చాడు. ఏ వ్యక్తి ఏ అవసరంలో ఉన్నాడో ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చాడు, తన ప్రేమను చూపించాడు ఈ లోకాన్ని. మనం కూడా ఇతరుల యొక్క అవసరాలను తీర్చేవారిగా ఉండాలి, వారి కొరకు కొంత సమయాన్ని కేటాయించేవారిగా ఉండాలి. ఎవడైనా అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. కనికరమ్మ గారి ఇంటికి వెళ్ళి ఎంతమంది ప్రార్థన చేశారు? కనికరమ్మ గారి ఇంటికి వెళ్ళి మన సంఘంలో ఉన్నవారు ఎంతమంది ప్రార్థన చేశారు? ఆమె హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేశారు? మన తోటి విశ్వాసులు ఇబ్బందులు ఉన్నప్పుడు కనీసం ఒక అరగంట వాళ్ళ ఇంటికి వెళ్ళి వారికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. ఆత్మీయంగా ప్రార్థన చేయటమే కాదు, ప్రభువా వారి జీవితంలో ఉన్న వేదన తీసేయండి, వారి జీవితానికి మంచి పరిస్థితులు కల్పించండి అని మనం ప్రార్థన చేయటమే కాదు, వారికి ఆదరణకరంగా ఇంటికి వెళ్ళి మన క్రియ రూపంలో కూడా చూపించాలి. యాకోబు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృగము. ఎవడో చలితో వచ్చాడంట,
బాబు నువ్వు చలితో వచ్చావని వాడికి కొట్టేవ్వకుండా నువ్వు అలాగే వెళ్ళిపో అంటే? ఎవడైనా రోగిగా ఉన్నప్పుడు సంఘ పెద్దలందరూ కలిసి వాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంటికాడ వెళ్ళి ప్రార్థన చేసి నూనె రాసి వాడి పాపం నిమిత్తము దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు వాడికి క్షమించబడతాడు. తద్వారా వాడికి స్వస్థత వస్తుంది. కార్యం చేసేవాడు దేవుడే. మన సహోదరుల కొరకు, వారి క్షేమం కొరకు ఏదైనా కొంత సమయం మనం కేటాయించగలుగుతున్నామా ఆలోచన చెయ్యాలి. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా ప్రేమమయుడు. మన జీవితానికి సరిపోయే దేవుడు. క్రైస్తవులుగా కూడా మనం ఈ లోకానికి సరిపోయిన వ్యక్తులుగా, క్రీస్తు మనల్ని ప్రేమించాడు. క్రీస్తు స్వారూప్యంలోనికి ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం ద్వారా మార్చబడిన మనము ఈ లోకానికి సరిపోయిన వ్యక్తులుగా మనం కనబడాలి. ఆయన ఈ లోకంలో ఎలాంటి ప్రేమను చూపించాడు, ఈ లోకంలో ఎలాంటి క్షమాపణనిచ్చాడు, ఈ లోకంలో ఆయన తన ప్రజల కొరకు ఎలాంటి కన్నీరును కార్చాడు. కలవరి గిల్లో ఆయన మన పాపము నిమిత్తము చెమటను రక్తబిందులుగా మార్చాడు. దేవుని బిడ్డలారా, లోకమును ఎంతో ప్రేమించినంటే మనకేమర్థమవుతుంది? తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడంటే మనకి ఏమర్థమవుతుంది? ఆయన ఎంత విశ్వాసం ఉంచడం అంటే ఏమర్థమవుతుంది? నిత్య జీవం అంటే ఏమర్థమవుతుంది? ఆయన కనికరం అంటే మనకి ఏమర్థమవుతుంది? దేవుని బిడ్డలారా, 2024 అంతా మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అర్థం కావాలి. దేవుడు అంటే ఏమిటో మీకు అర్థం కావాలి. ఆయన కాలాలను మార్చేవాడు, సర్వాన్ని సృజించినవాడు, ఆయన ఉన్నవాడు అనేవాడు. ఆది యందు దేవుడు. ఎట్ ద బిగినింగ్ ఎట్ వాట్ టైమ్ గాడ్ ఈజ్ అనేది యూ డోంట్ నో. అసలు ఎప్పుడున్నాడో మనకు తెలియదు. అసలు కాలం గురించి ఆలోచన చేసినప్పుడు మనకు సమయం సరిపోదు. ఆది ఏంటంటే అసలు ఏ కాలమో మనకు అర్థం కాదు. అప్పుడే ఉన్న దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలను సృష్టించినవాడు. దేవుడు అంటే అది సర్వజ్ఞాని, సర్వసంపన్నుడు, సర్వశక్తుడు, సర్వవ్యాపి, ఉన్నవాడు అనేవాడు. అర్థం కావాలి. ఇది అర్థమైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలవు. నీకేమి కావాలైనా ఆయన ఉన్నవాడు అనేవాడు. నీకేం కావాలంటే అది అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, అల్ప ఒమేగగా ఉన్నవాడు దేవుడు. దేవుడు అర్థం కావాలి. నీ పాపములను క్షమించగలవాడు దేవుడు. నీ పాపములను పరిహారం చేయగలవాడు దేవుడు. నీవు చనిపోతే తిరిగి లేపగలవాడు దేవుడు. దేవుడు 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 సమస్తము ఆయన వల్లకి ఆయనే అర్థం కావాలి. దేవుడు ఆయన ప్రేమ అర్థం కావాలి. ఆయన కండిషన్ అర్థం కావాలి. ఆయన ఎంతమందిని ప్రేమించాడో నీకు అర్థం కావాలి. ఇవన్నీ అర్థమైనప్పుడు దేవుని గురించి చెప్పకుండా నీవు ఉండలేవు. దేవుని ప్రార్థించకుండా నీవు ఉండలేవు. దేవుని కృప ఏమిటో అర్థం చేసుకోకుండా ఉండలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. కాబట్టి దేవుని కృపను అనుభవించటానికి, ఆయన ప్రేమను అనుభవించటానికి మనం నిర్ణయించబడిన వారము. కాబట్టి నిర్ణయించబడిన ఆ అద్వితీయ కుమారుని యొక్క ప్రేమను 2025లో మనం పొందుకుని, ఆయన ఎలాగైతే అద్వితీయ కుమారుడిగా ఈ లోకంలో జీవించాడో ఆయనను పొందుకున్న మనము, ఆయనను స్వీకరించిన మనము ఈ లోకంలో అద్వితీయ కుమారులుగా, సర్వోన్నతుడైన దేవుని కుమారులుగా మన జీవితాన్ని ఈ లోకంలో ముగించాలని
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని దీవిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవునికి